నమస్తే అండి. నమస్తే. అందరికీ శుభోదయం. ఇప్పుడు తత్వబోధలోకి ప్రయాణించేద్దాం. తత్వబోధలో 32 నుంచి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత ముందుకు వెళ్దాం. ఏతత్ పంచకోశం మదీయం శరీరం మదీయా ప్రాణాః మదీయం మనశ్చ మదీయా బుద్ధిః మదీయం జ్ఞానమితి స్వేనైవ జ్ఞాయతే తద్యథా మదీయత్వేన జ్ఞాతం కటకకుండల గృహాదికం స్వస్మాద్ భిన్నం తథా పంచకోశాధికం స్వస్మాద్ భిన్నం మదీయత్వేన జ్ఞాతం ఆత్మాన భవతి. పంచకోశాలు ఈ 3 శరీరాలలో 5 కోశాలలో 3 అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగృతావస్థలో విశ్వడు, స్వప్నావస్థలో తైజసుడు, అలాగే సుషుప్తిలోని ప్రాజ్ఞుడు. ఈ మూడిట్లలో కూడా ఆత్మ కాదు అని మనం తెలుసుకుందాం. అంతేనా? ఇంకేమనుకుంటున్నాము? ఈ శరీరమే నాదని, మనస్సే నాదని, ప్రాణాలు నావని, బుద్ధి నాది, జ్ఞానం నాది. ఇవన్నీ ఎలా తెలుసుకున్నాం? ఆత్మ వల్లే తెలుసుకున్నాం. ఎలాగైతే నావి అనబడే ఈ శరీరంలోని ఆభరణాలు, ఇల్లు మొదలైనవి నావిగా భావించబడుతున్నాయో అవే నాకన్నా వేరుగా ఉన్నట్టు తెలుసుకుంటున్నాం. నా ఇల్లు, నా గాజులు, నా చెవిదిద్దులు, నా గొలుసు, ఎందుకంటే ఇవి శరీరంలో భాగంగా ఉన్నాయి, కానీ అవి శరీరం అయితే కాదు. నా ఇల్లు, ఇలా మనం ఏదైతే అనుకుంటున్నా అవి నాకన్నా వేరుగా ఉన్నట్లు ఎలా తెలుసుకుంటున్నామో అలాగే నావి అనుకునే పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం అనే పంచకోశాలు ఇవి కూడా నాకంటే వేరు, అవి కూడా నేను కాదు అని. మరి నేనెవరిని? ఆత్మని అని తెలుసుకోవాలి. ఇల్లు నాది అన్నాం, మరి నేను ఇల్లా? కాదు కదా. నా పుస్తకం అన్నాం, నేను పుస్తకమా? కాదు. నా శరీరం అన్నప్పుడు కూడా శరీరం నేనెలా అవుతాను? నా శరీరం, నా ఇల్లు, నా పుస్తకం, నా సెల్ ఫోను. నా సెల్ ఫోన్ నాకంటే వేరు, నా శరీరం కూడా నాకంటే వేరు. అలా అర్థం చేసుకోవాలి. నా మనస్సు అన్నప్పుడు నేను మనస్సుని ఎలా అవుతాను అంటే శరీరం కన్నా, మనస్సు కన్నా నేను వేరుగా ఉండాలి. నా శరీరం, నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తం, నా అహంకారం అంటున్నావు, ఇవన్నీ కూడా నాకంటే వేరుగా ఉండాలి. మరి ఎవరా నేను? అదే ఆత్మ. అంటే నేను ఆత్మని అని అప్పుడు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నాకంటే వేరుగా ఉన్నాయని నేను అవగాహన చేసుకున్నానో అది నేను కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని. అసలు ఈ శరీరం నాదని, మనస్సు నాదని, బుద్ధి నాదని ఎలా తెలుసుకుంటున్నాం? ఆత్మ వల్లనే తెలుసుకుంటున్నాం. నాది అనే వస్తువుకి నాకు మధ్య సంబంధం ఏంటి? ఇల్లు నాది అంటే, ఇల్లు నాది అంటే ఈ ఇంటికి నేను హక్కుదారుణ్ణి, ఈ మనస్సుకు నేను హక్కుదారుణ్ణి, ఈ బుద్ధికి నేను హక్కుదారుణ్ణి, ఈ శరీరానికి నేను హక్కుదారుణ్ణి. అంటే హక్కుదారుడు మాత్రమే కాని నేను వేరు, ఈ దేహం వేరు, ఈ నేను వేరు, ఈ ఇల్లు వేరు. ఇంటి ఉదాహరణ మనకి ఎలాగైతే అవగాహన అవుతుందో ఈ శరీరం కూడా అంతే. మరి 3 శరీరాలు నావి, పంచకోశాలు నావి, 3 అవస్థలు నావి అంటే ఇవి నావే తప్ప అవి నేను కాదు అని అర్థమైంది కదా. నావి. ఈ పెన్సిల్ నాది, ఈ పుస్తకం నాది, ఈ పెన్ నాది, అలాగే ఈ బ్యాగ్ నాది, ఈ బాల్ నాది. మరి అవన్నీ నేనా? అది నాకంటే అవి వేరుగా ఉన్నాయి, వాటి హక్కుదారుని మాత్రమే. మరి అసలైన హక్కుదారుడైన నేనెవరిని? ఆ నేనే ఆత్మ చైతన్యాన్ని, నేను ఆత్మని. ఇవన్నీ నేను తగిలించుకున్న ఉపాధులు, నా కోసం నేను తెచ్చుకున్న ఉపాధులు, నా అవసరం కోసం తెచ్చుకున్న ఉపాధులు. మరి ఈ శరీరాలు, ఈ కోశాలు ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్న ఉపాధులు. మరి ఆత్మ అంటే ఏంటి? సరే, ఇంతవరకు మాకు అవగాహన అయిందండి. ఆత్మ అంటే ఏంటి? ఆత్మా తర్హికః సచ్చిదానంద స్వరూపః సత్కిం కాలత్రయేపి తిష్టతీతి సత్
చిత్ కిం జ్ఞానస్వరూపః ఆనందః కః సుఖస్వరూపః ఏవం సచ్చిదానందస్వరూపం స్వాత్మానం విజానీయాత్. అయితే ఆత్మ ఎవరు? ఆత్మ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సత్ చిత్తు ఆనంద స్వరూపం. ఇది ఆత్మస్వరూపం. ఆత్మ యొక్క లక్షణం సత్ చిత్తు ఆనంద స్వరూపం. దాన్నే సచ్చిదానంద స్వరూపం. 3 కాలాల్లోనే ఉండేదాన్ని సత్ అంటారు. సత్ అంటే అర్థం ఏంటి? గతంలో ఉంది అంటే భూతకాలంలో, గడిచిపోయిన కాలంలో ఉంది, ఇప్పుడు వర్తమాన కాలంలో ఉంది, తర్వాత భవిష్యత్తులో కూడా ఉంటుంది. అలా 3 కాలాల్లో ఉండేదాన్ని సత్ అంటారు. మరి చిత్ అంటే జ్ఞానం, జ్ఞానమే మూర్తిభవించిన దాన్ని చిత్. ఏదైతే జ్ఞానమో అదే చిత్. ఆనంద స్వరూపం, సుఖరాశి అయిన దాన్ని, సుఖం తప్ప దుఃఖం అంటే ఏంటో తెలియనేది ఆనందం. ఇలా సచ్చిదానంద రూపమైన నన్ను, నన్ను అంటే ఆత్మని తెలుసుకోవాలి. సచ్చిదానంద రూపమైన నన్ను, ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మళ్ళీ వివరించుకుందాం. ఆత్మ అంటే ఏంటనే ప్రశ్నకి 3 శరీరాలకి వ్యతిరేకం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి వ్యతిరిక్త, 5 కోశాలకి అతీతం, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకి అతీతమైనది, 3 అవస్థలకి సాక్షి అయినది. ఏంటా 3 అవస్థలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలకి సాక్షి అయినది ఆత్మ. 3 శరీరాలకి వ్యతిరేకం, 5 కోశాలకి అతీతం, 3 అవస్థలకి సాక్షి అయినదే ఆత్మ. అది ఎలాగో ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఆత్మ కంటే వేరు, అవి ఆత్మ కాదు. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నవేవి కూడా ఆత్మ కాదు, ఆత్మ కంటే వేరు. అదే మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? అవి నేను కాదు సరే, మరి ఏది ఆత్మ? ఇవి కాదని చెప్పుకున్నాం, అది అర్థమైంది. మరి ఆత్మ ఏది అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ. ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం. సత్ అంటే 3 కాలాల్లో ఉండేది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. చిత్ అంటే పరమజ్ఞాన స్వరూపం. అంటే తెలివి కావచ్చు, ప్రజ్ఞ, తెలివి, పరమజ్ఞాన స్వరూపం. ఇదంతా కూడా జ్ఞానమే. ఇకపోతే ఆనందం అంటే శాశ్వతమైన సుఖ స్వరూపం. ఇంకా అందులో మళ్ళీ కొద్దిగా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అని బేరూజి వేసుకోవటం లేదు. శాశ్వతమంతా ఉన్నదంతా ఆనందమే. అసలు అంటే దుఃఖం చిన్న కూడా లేదు, లేసవంత కూడా లేని ఆనందమే. అదే ఆనందం, సుఖ స్వరూపమే ఆనందం. ఇలా సచ్చిదానంద స్వరూపమైన ఆత్మని తానుగా తెలుసుకోవాలి. ఎలా? అది మళ్ళీ ఒక్కొక్కటి వివరించుకుందాం. సత్, ఆత్మ 3 కాలాల్లో ఉండేది. ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోవటం కాదు. అసలు ఆత్మకి ఆది లేదు, అంతము లేదు. ఎక్కడ మొదలైందో మనం ఒక గుండ్రంగా ఒక రౌండ్ గీసాం, ఒక వృత్తం. వృత్తం ఎక్కడ మొదలైందో మనకి తెలుసా? ఎక్కడ చివరవుతుందో మనకి తెలుసా? సైకిల్ చక్రంలోని ఉంటాయి, స్పోక్స్ ఉంటాయి కదా, పూచలు. ఏది మొదటిదో మనం చెప్పగలవా? అలాగే అంటే మనకి ఎదురుకుండా కనిపిస్తున్న ఉదాహరణలోనే ఏది మొదలో ఏది చివరో మనం చెప్పలేము కదా. మరి ఆత్మ చైతన్యానికి ఆది లేదు, అంతము లేదు. ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పుడు చివరిదో కూడా తెలియదు. అంటే ఆది అంతం రెండూ లేవు దానికి. పుట్టుక లేదు, చావు లేదు. అది నిత్యము సత్యమే, ఎప్పుడు ఉండేది. అయితే దేహాదులు మాత్రం నశిస్తాయి. దేహము, సూక్ష్మ కారణ స్థూల సూక్ష్మ శరీరాలు, అలాగే పంచ ప్రాణాలు, పంచకోశాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతఃకరణం, ఇవన్నీ నశించిపోతాయి. కానీ నేను నశించేదాన్ని కాదు. నేను అసలు ఎప్పుడు పుట్టానో తెలియదు, నాకు పుట్టుకే లేదు. పుట్టుక లేనప్పుడు చావెక్కడుంది? మిగిలిన తెచ్చుకున్నవన్నీ ఉపాధులు నశించిపోతాయి, నేను మాత్రం నశించను. అదే నేను, అదే సత్ స్వరూపం. ఇకపోతే చిత్. చిత్ అంటే పరమజ్ఞాన స్వరూపం.
ఆత్మ పరమ జ్ఞాన స్వరూపం. సాధారణంగా మనకి ఒక రకమైన జ్ఞానం ఉందంటే చాలా రకాల జ్ఞానాలు లేవు. అంటే జ్ఞానము అంటే మనం అనుకుంటున్నాం ఒకటి తెలియటము, అన్ని తెలుసుకోవటం అని అనుకుంటున్నాం. ఏదో కొన్ని విషయాలలో జ్ఞానం ఉంటుందేమో గాని అన్నీ తెలుసుకోలేదు. కానీ ఆత్మకి అన్నీ తెలుసు. మనకి కొన్ని విషయాల్లోనే జ్ఞానం. అంటే ఒక డాక్టర్కి వైద్యం చేయడం వచ్చు, కానీ ఆయన కోర్టులో వాదించగలరా? డాక్టర్ కోర్టులో వాదించలేడు. తనకి చొక్కా కుట్టుకోవడం కూడా చేత కాదు. అలాగే ఒక లాయర్ వైద్యం చేయలేడు. ఆయన ఇంట్లో కుండలు తయారు చేసుకోలేడు. ఏదో మిథునం సినిమా చూస్తే అన్ని చేసినట్లు కనిపిస్తుంది, కానీ సినిమా కోసం చెప్పులు కుడతాడు, కుండలు చేస్తాడు, అన్ని చేస్తాడు. మనం చూసాం కదండి మిథునం సినిమా. కానీ అన్ని మనం కుండలు చేయగలమా? మన బట్టలు మనం కుట్టుకోగలమా? అఫ్ కోర్స్ కొంతమంది కుట్టుకుంటారు, అది వేరే విషయం. ఒక టీచర్ గా చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి కోర్టులో వాదించగలరా? వైద్యం చేయగలరా? ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే కొంతవరకు చేయగలరేమో కానీ అన్ని పనులు చెయ్యలేరు. ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక దాంట్లో వాళ్ళు పూర్తిగా పరిపక్వత సాధించగలరేమో, కానీ అన్ని విషయాలని వాళ్ళు వచ్చుండవు, తెలుసుకుని ఉండరు. ఇలా ఒక జ్ఞానం ఉంటే మరికొన్ని జ్ఞానాలు ఉండవు. ఇది ప్రాపంచిక జ్ఞాన లక్షణం. అన్ని జ్ఞానాలని అందరికీ ఇచ్చి తాను అవధులు లేని జ్ఞాన స్వరూపమే ఆత్మ. మనందరం ఒక్కొక్కటి ఈ జ్ఞానాన్ని తీసుకుని ఇందులో మనం దాన్ని మాస్టరీ చేస్తున్నాం, అంటే దాన్ని పెంపొందించుకున్నాం. కానీ అన్ని జ్ఞానాలు సర్వము ఉన్నది ఈ చిత్ స్వరూపంలో. ఆత్మకు ఈ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం అని లేదు, అన్నీ ఉన్నాయి ఆత్మకి. కాబట్టి ఈ ఈ చిత్ అనేది పరమ జ్ఞాన స్వరూపం. దీనికి ఇంకా ఉదాహరణకి ఇస్తారు. తర్వాత ఆనందం గురించి తెలుసుకుని ఇంకొంత ఉదాహరణలు తెలుసుకుంది. ఆత్మ ఆనంద స్వరూపం. ప్రపంచంలో ఉన్న వస్తువుల ద్వారా, విషయాల ద్వారా, భోగాల ద్వారా వచ్చే ఆనందం అంటే ఏదైనా ఒక విషయం నుంచి వచ్చే ఒక మంచి మాట విన్నాం, నాకు ఉద్యోగం వచ్చింది అన్నారు, చాలా సంతోషం అంటాం. అలాగే నేను పరీక్షలో పాస్ అయ్యాను, అబ్బా బాగుంది నాన్న, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నాకు పెళ్లి కుదిరిందండి, బాగుందిరా, చాలా సంతోషం. మీ అమ్మగారు నాన్నగారు సంతోషిస్తారు, బాగుంది. ఎప్పుడు? అలా అడుగు. అలాగే ఇంకా నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్లుగా అనిపిస్తోంది, ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకో 2 రౌండ్స్ ఉన్నాయి, కానీ నేను పాస్ అవుతాను, నేను తెచ్చుకుంటాను ఉద్యోగం అనే నమ్మకం నాకు ఉంది. ఓకే నాన్న, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, చాలా జాగ్రత్తగా చెయ్యి, ఇంటర్వ్యూ అవి తెచ్చుకో ఉద్యోగం. అంటే ఏది విన్నా లేదా ఒక వస్తువు మనం తెచ్చుకున్నాం, దాని పట్ల ఆనందం. ఒక వ్యక్తి మన ఇంటికి ఆహ్వానించాం ఎప్పుడో, ఇవాళ సడన్ గా వచ్చారు, చూడగానే ఆనందం. ఇవన్నీ వస్తువుల పట్ల, విషయాల పట్ల, భోగాల పట్ల, వీటి పట్ల మనం ఆనందం, వీటిని విషయానందం అంటాం. ఇవన్నీ విషయాలే. వీటి పట్ల మనకు కలిగే ఆనందాన్ని విషయానందం. ఓ ఇదేమైనా శాశ్వతంగా ఉండిపోతుందా? నేను పాస్ అయ్యాను అని అన్నాడు, మనం శాశ్వతంగా ఆనందంలో ఉండిపోతామా? నాకు ఉద్యోగం వచ్చింది, శాశ్వతంగా ఆనందంలో ఉండిపోతామా? నాకు పెళ్లి కుదిరింది, శాశ్వతమైన ఆనందమా? ఇవన్నీ ఏ ఆనందాలు? తాత్కాలికమైన ఆనందాలు. ఈ విషయానందం అంతా ఎంతకాలం ఉంటుంది? కొంతసేపు ఉంటుంది, లేదా కొన్ని రోజులు ఉంటుంది, ఇంకా కొన్ని ముఖ్యమైనదైతే కొన్ని సంవత్సరాలు ఉంటుందేమో, కానీ అవి శాశ్వతమైనవి కాదు. తాత్కాలిక ఆనందం. ఎందుకంటే వస్తువులు తాత్కాలికం. ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ కూడా తాత్కాలికమే, శాశ్వతమైనది ఏదీ లేదు. కాబట్టి వాటి వెనక, వాటి ద్వారా వచ్చే ఆనందం కూడా తాత్కాలికమే, అంటే అప్పటికప్పుడు, కొంతకాలం. కానీ ఆత్మ పరమానంద స్వరూపం. పరమ మామూలు ఆనందం కాదు, పరమ ఆనంద స్వరూపం. ఆత్మ ద్వారా ఆత్మతో ఐక్యమై ఆత్మగా ఉండటం ద్వారా వచ్చే ఆనందం శాశ్వతం. మనము ఇప్పుడంతా సాధనలన్నీ దేనికోసం చేస్తున్నాం? ఆత్మగా ఉండిపోవటానికి. నిద్దట్లో ఆనందం, ఆత్మానందం అది కొద్దిగా ఉంటుంది, తాత్కాలికమే. కానీ శాశ్వతమైన ఆనందం కావాలి మనకి.
దానికోసమే మనం ఈ సాధనలన్నీ చేస్తున్నాం. ఆత్మగా, ఆత్మలో ఐక్యమై ఆత్మగా ఉండటం ద్వారా వచ్చే ఆనందం శాశ్వతమైన ఆనందం. ఎందుకంటే ఈ ఆత్మే నిత్యం. నిత్యం అంటే 3 కాలాల్లో ఉండేది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేది. ముందు ఎప్పుడు పుట్టను లేదు, ఎప్పుడు పోయేది కాదు. ఎప్పుడు ఉండేదాన్ని నిత్యం. అది ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే నిత్యం. మిగిలినవి అన్నీ అనిత్యమే. ఏది చూసినా ఈ ప్రపంచంలో అన్ని అనిత్యం. దానివల్ల వచ్చే ఆనందం నిత్యానందం. ఆత్మ ద్వారా మనం పొందే ఆనందం నిత్యానందం. విషయాలు, భోగాలు, వస్తువులు, సంఘటనలు, వ్యక్తుల ద్వారా వచ్చే ఆనందం విషయానందం. ఈ విషయానందం అనేది తాత్కాలికం, కొంతకాలం ఉంటుంది. మరి శాశ్వతమైన ఆనందం ఆత్మానందం. దాన్నే నిత్యానందం అంటారు. సరే, ఆత్మ 3 కాలాల్లో ఉండే సత్, పరమజ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం అన్నారు. మరి మనం నిజంగా ఆత్మే అయితే ఈ 3 లక్షణాలు మనకు ఉండాలి కదా. ఇది మన డౌట్. ఓకేనండి, నేను ఆత్మ చైతన్యాన్ని మీరు అంటున్నారు, మరి నాకు సత్ ఉండాలి, చిత్ ఉండాలి, ఆనంద స్వరూపం ఉండాలి కదా. నాకు ఉన్నాయా? ఉన్నాయి. ఉండాలి కదా. ఉన్నాయి కూడా. అయితే మనం ఆత్మగా ఉన్నామా? ఆత్మగా లేకపోయినా ఆత్మను తెలుసుకుని కూడా ఆత్మగా ఉండటం లేదు కదా. తెలుసుకుంటున్నాం. ఎన్నాళ్ళ నుంచి తెలుసుకుంటున్నాం? ఓని ఇవాళ నుంచే తెలుసుకుంటున్నాం. నిన్నటి నుంచే తెలుసుకుంటున్నాం. లేదా వారం రోజుల క్రితం నుంచే తెలుసుకుంటున్నాం. తెలుసుకుంటున్నాం కానీ అలా ఉంటున్నామా? ఉండట్లేదు కదా. ఆత్మగా ఆత్మనని తెలుసుకుంటున్నాము కానీ అలా ఉండటం లేదు. ఆత్మగా ఉండకపోయినా, నువ్వున్నా ఉండకపోయినా మన యథార్థ స్వరూపం ఆత్మే. ఈ 3 లక్షణాలు ఏదో విధంగా మనలో ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి ఎవరికైనా ఇప్పుడు చనిపోవటానికి ఇష్టపడతామా? ఇప్పటికిప్పుడు నేను చనిపోవటానికి ఇష్టపడతానా? ఇష్టపడం కదా. అంటే ఏమంటారు? నో అంటాం. నువ్వు ఇప్పుడు చచ్చిపోతావా? నేనెందుకు చచ్చిపోతానా? నో నో, నేనే చనిపోతాను. నేను ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటాను. ఎంత ముసలివాళ్ళైనా అనారోగ్యంలో ఉన్నా, తాతగారు ఇప్పుడు చచ్చిపోతారా మీరు? ఇప్పుడు చచ్చిపోవటం ఏమిట్రా? నీకేమైనా అడ్డం వచ్చానా? నేను ఇప్పుడు చావను. మనవాడు పెళ్ళో మనవరాలు పెళ్ళో చూద్దామంటారు. పెళ్ళే అవసరం అక్కర్లా. ఇప్పటికిప్పుడు చనిపోతారా? నేను చనిపోను. నాకు ఇప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. నా పొల్లేదో నేను పోసుకుంటా, నీకేమిటి అని ఆ ప్రశ్న అడగగానే రయ్యమని ఒక గంట సేపు దెబ్బలాడుతారు. అంటే ఎప్పుడూ ఉండాలని కోరుకోవటం. పుట్టిన చంటి బిడ్డ దగ్గర నుంచి ఆ క్షణం కాసేపట్లో చనిపోయే వ్యక్తి వరకు కోరుకునేది ఏంటి అంటే, 100 సంవత్సరాలు పూర్తి అయిపోయి ఇంకా శరీరం వదిలి వెళ్ళిపోయే సమయం వరకు కూడా కోరుకునేది ఏంటి అంటే, నేను ఎప్పుడూ ఉండాలి. అదే కదా కోరిక మంది. అదే సత్ స్వరూపం. దాన్ని ఏమంటారు? సత్. ఆ ఉండాలని కోరుకోవటం మనందరిలో ఉంది కదా. అది మనలో ఉన్న ఆత్మస్వరూపం, ఆత్మలక్షణం. సత్ స్వరూపమే ఆత్మలక్షణం. సరే, ఇంకొక ఉదాహరణ. చిత్ స్వరూపం అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడగానే ఏమంటాం? అంతా బాగున్నారా? మీకు అమ్మాయిలు 5గురు కదండి. అమ్మాయిలు 5గురికి పెళ్లి చేశారా? అవును కదా. మీకు 2 అబ్బాయిలు 5గురు అమ్మాయిలను గుర్తు నాకు. మనం పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు కనిపించారు. అబ్బాయిలకు ఉద్యోగాలు వచ్చాయా? పెళ్లిళ్ళు చేశారా? ఎంతెంత కట్నాలు తెచ్చుకున్నారు మీ కోడళ్ళు? ఏ ఊళ్ళు? కోడలదే ఊరు? కట్నం ఎంత? రెండో వాడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? అమ్మాయిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? వాళ్ళు ఎంత కట్నం ఇచ్చారు? ఏం బంగారం పెట్టారు? మీకు ఏమైనా ఆడబడిచి లాంఛనాలు అవి ఏమైనా ఇచ్చారు ఏంటి? అత్తగారు లాంఛనాలు ఏమండి? మనకి ఏమైనా అవసరమా అవి? ఇలా సాగిపోతూ ఉంటుంది. అంటే ఏదో తెలుసుకోవాలనే తపన. నిజంగా వాళ్ళు మాకింత కట్నం ఇచ్చారు, మా ఆడబడి మా అదే కోడలది ఊరు, లేకపోతే మా అమ్మాయిని ఎక్కడిచ్చాను, ఇంత కట్నం ఇచ్చాను సోది చెప్తున్నారు అనుకోండి, అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటామా? ఏమంటాం?
అబ్బాయి ఈయన పొద్దున్నే తగులుకున్నాడు, ఇంకా వాళ్ళ పిల్లల గొప్పలు చెప్పుకోవటమే సరిపోతుందిరా దేవుడా అని అనుకుంటాం. అదే మనం ప్రశ్న ఎందుకు అడుగుతాం? కుశల ప్రశ్నలు అయిపోతాయి. బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా, అందరూ కులాసాగా ఉన్నారా, అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా అడగచ్చు కదా. లేదు లేదు, వాళ్ళ సొంత విషయాలన్నీ కనుక్కోవాలి. కొన్ని కనుక్కుని ఏమైనా స్టోర్ చేసుకుంటారా చిత్తంలో? ఒక పెద్ద అలమర పెట్టుకుని అలమరలో అవన్నీ పెట్టుకుంటున్నారా మెదడులో? లేదు, అవేమి ఉండదు. కానీ ఏదో తెలుసుకోవాలి అనే తపన, ఒక వ్యక్తిని చూడగానే ప్రశ్నల ద్వారా వేధించి వాళ్ళ నుంచి ఏదో తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తావు? నిజంగా ఆ ప్రశ్న మనం వేసామనుకోండి, ఓకే అండి నాకు 5గురు పిల్లలు, ఫలానా చోట ఉన్నారు, రాసుకోండి. మా పెద్దల్లుడు ఇలా చేస్తున్నాడు, మా కూతురు ఈ పని చేస్తోంది, వాళ్ళకి 3 పిల్లలు, రాసుకోండి, నోట్ చేసుకోండి, ఏం చేస్తారు అని ఎవరైనా అన్నారనుకోండి, అలా ఎవరో అనరు కదా. మన భరోసా ఏంటంటే ఎవరో అనరు. అలా ఆ తెలుసుకోవాలనే తపన. అలాగే ఒక కొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చింది. నిజంగా చెప్పాలంటే మనకి ఆ పరిజ్ఞానం లేదు. అది చెప్పినా కూడా, దాన్ని వివరించినా కూడా మనకి అర్థం కాని పరిజ్ఞానం. ఆ పరిజ్ఞానాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఎలా నోరు తెరుచుకుని వింటాం. అంత అవసరం లేదు. కానీ అది కూడా తెలిసేసుకోవాలని తపన. ఈ తపనే జ్ఞానం. ఏంటా తపన? మన లోపల నుంచి ఆ తపన ఎందుకు వస్తోంది? మన లోపల ఉన్న చిత్ స్వరూపము. అదే లౌకిక జ్ఞానం. అంటే ఆ లౌకిక జ్ఞానం మనకి ఉపయోగపడినా పడకపోయినా నిరంతరం ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలనే తపన. ఆ తపనని ఏం చేయాలి? ఇప్పుడు దారి మళ్లించాలి. లౌకిక జ్ఞానం పట్ల ఇప్పటి వరకు మనం పెంచుకున్న ఆసక్తిని ఎటు మళ్లించుకోవాలి? ఆత్మ వైపు మళ్లించుకోవాలి. ఆత్మ జ్ఞానం వైపు మళ్లించుకుంటే ఇప్పుడు వాటి లౌకిక జ్ఞానంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కనిపించిన తర్వాత అందరూ బాగున్నారా, పిల్లలందరూ బాగున్నారా, చాలా సంతోషం అండి మిమ్మల్ని చూసి, బాగుంది, భగవద్గీత ఈ మధ్య చదువుతున్నాను, చాలా బాగుందండి అని ఏదో చెప్పబోతామా? సరేనండి వస్తానని వాళ్ళు వెళ్ళిపోతారు. మనకు కూడా అదే కావాలి. ఎందుకు అంటే వాళ్ళకి అక్కర్లేదు అది. మీ మాటలు నాకు అక్కర్లేదు, మీ అక్కర్లేని మాటలు నాకు అవసరం లేదు. నేను చెప్పే మాటలు మీకు అవసరమైతే ఉంటారు, లేకపోతే లేదు. అదే అండి, ఇది ఖరైన జ్ఞానంలోకి మనం ప్రవేశించడం. మనకు అవసరమైన జ్ఞానం ఏది, మనం తరించడానికి ఉపయోగపడే జ్ఞానం ఏది, మనం జన్మలు తగ్గించడానికి ఉపయోగపడే జ్ఞానం ఏది, అది మనం ముందుకి వెళ్ళటం. అది సరి అయిన మార్గంలో చిత్తును ఉపయోగించుకోవద్దు. చనిపోయేదాకా అన్ని వస్తువులు కొనుక్కుని అవి దాచుకుని లోపల దాచిపెట్టుకుని ఇది బాగుందా అది బాగుందా, ఇప్పుడు నేను శరీరం వదిలి వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు పాడు చేసేస్తారో, ఎవరు తీసేసుకుంటారో, ఆ నా కొడుకులు సరిగ్గా పంచుకుంటారో లేదో, నా కూతురికి ఇస్తారో లేదో, ఈ తపనతో ఆ తండ్రో తల్లో శరీరం వదిలిపెడితే మళ్ళీ ఆ ఇంట్లో ఏమవుతుంది? అక్కడే ఆ గొడ్డదొడ్లో ఒక దోళ్లాగాను, గోడ మీద బలిలాగాను, ఇంటి ముందు కుక్కలాగాను అదే జన్మ తీసుకుంటారు. మళ్ళీ మనకు అవి అవసరమా? ఎందుకు తిరియక జన్మలు వస్తున్నాయి మనకి? వ్యామోహం, సంపాదించిన వాటి మీద వ్యామోహం. నా చెప్పులు అయిపోయింది, చెప్పులు తొడుక్కున్నాను, అన్ని నేను సమకూర్చాను, ఇప్పుడు నా చెప్పులు అక్కర్లా, నేను చెప్పులు ఒప్పేస్తా. అది ఇంట్లో ఎవరైనా వేసుకొని, పెద్ద కొడుకు కూతురు ఎవరో ఒకళ్ళు వేసుకుని మళ్ళీ వాళ్ళు ఆ వాటిని ఉపయోగించుకుని, ఆ సంపాదించిన దాని, చెప్పులు అనే వాటికి అర్థం ఏంటంటే సంపాదించిన దాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. నాకు చాలు, ఎవరికి ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళు ఏమైనా చేసుకుని నాకు అనవసరం. ఉంచుకుంటారో పాడు చేసుకుంటారో పెంచుకుంటారో, వాళ్ళ సలహా అడిగితే మాత్రమే నాకు తోచింది ఇస్తా, నా అభిప్రాయంగా ఇస్తాను, ఇలా చేయమని మాత్రం నేను చెప్పను. నాకెందుకు? అది అయిపోయింది కదా, నేను చేయవలసినంత వరకు చేశాను. ఇప్పుడు నేను పరమాత్మ వైపు తిరగటం. ఇది ఆత్మజ్ఞానం. లౌకిక జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి ఉన్న తేడా చిన్న పొర. ఇది మనమే మన లోపల నుంచి మనం తెచ్చుకోవాలి. రెండవది, అటువైపు తిరగాలి. తిరగటానికి తగిన
అనుకూలమైన పరిస్థితులు మనకు ఉండవు. కుటుంబాలలో కానీ, వ్యక్తుల మధ్య కానీ, మన స్నేహితుల మధ్య కానీ, ఎటువైపు తిరగటానికి తగిన పరిస్థితులు ఉండవు. అప్పుడు గుర్తు చేసుకోవాలి, ఇంతకాలం నేను చాలా నాకు తోచినంత వరకు, నాకు కుదిరినంత వరకు చేశా. ఇప్పుడు నాకు ఇవేం వద్దు, వద్దని వదిలేయం, అక్కడే ఉంటాం. కానీ దాన్ని నేను నెత్తి మీద పెట్టుకొని ఈ బరువును నేను దించుకుంటా. ఇప్పుడు నాకు కావాల్సింది పరమాత్మ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఈ జన్మలో నేను మొదలు పెడితే ఏదో ఒక జన్మకి నేను తరించగలను కదా అనే నమ్మకం, విశ్వాసం మనలో మనం పెంపొందించుకొని ఆత్మజ్ఞానం వైపు అడుగులు వెయ్యాలి. ఇప్పుడు జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం కూడా జ్ఞానమే, అదే చిత్ స్వరూపం. ఈ చిత్ స్వరూపమే అలా మాట్లాడిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది మనం కాకపోతే మనం ఆత్మ కన్నా వేరుగా ఉన్నట్లు ఒప్పుకోవాలి. మనం ఆత్మ కాకపోతే ఆత్మ వేరుగా ఉందనుకోవాలి. కానీ మరి ఆత్మ వేరుగా ఉందా? ఆహా. ఆత్మ వేరుగా ఉందా? లేదు. మరి ఆత్మ కన్నా అన్యంగా ఇంకేమీ లేదు. దానికి ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అనే మాట తప్పవుతుంది. అసలు ఆత్మ కంటే వేరుగా ఇంకేదీ లేదు. ఆ ఆత్మే నేను. అంటే నేను సత్ స్వరూపం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను. చిత్ స్వరూపం, జ్ఞాన స్వరూపాన్ని. ఇప్పటి వరకు లౌకిక జ్ఞానం. ఇప్పటి నుంచి ఆ లౌకిక జ్ఞానాన్ని వదిలిపెడుతూ నన్ను నేను తెలుసుకునే జ్ఞానం ఆత్మజ్ఞానం. ఏదైనా జ్ఞానమే, చిత్ స్వరూపాన్ని. మరి అది నేనే కదా. ఎప్పుడు ఉండాలని కోరుకునేది నేనే. అన్నీ తెలుసుకోవాలని తపన కూడా నాదే. మరి రెండు లక్షణాలు, ఆత్మ లక్షణాలు ఉన్నాయా? నేను ఎప్పుడు దుఃఖాన్ని కోరుకుంటానా, ఆనందాన్ని కోరుకుంటానా? ఆ ఆనందాన్ని కోరుకుంటాను. ఎందుకంటే ఆనందమే కావాలి. మరి ఈ మూడు లక్షణాలు నావే అయినప్పుడు నేనెవరిని? ఆత్మ చైతన్యాన్ని. ఆత్మ అంటే బయట ఎక్కడో లేదు, అది నేనే, ఆ ఆత్మ చైతన్యాన్ని. మీరెప్పుడు సుఖంగానే ఉంటున్నారు కదా. ఈ ఒక్కరోజు దుఃఖం ఎలా ఉంటుందో చూస్తారా? ఒక్కసారి జబ్బు చేయాలని కోరుకుంటారా? రోజు బాగున్నాను కదా, అబ్బా ఇవాళ కష్టాలు వస్తే బాగుండు, అబ్బా ఇవాళ ఏదైనా రోగం వస్తే బాగుండు, ఇవాళ ఏమైనా కష్టం వస్తే బాగుండు. ఎప్పుడైనా కోరుకున్నామా అలాగా? కోరుకోలేదు. ఎందుకు కోరుకోలేదు? నేను ఆనందాన్ని మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, మనకి తెలిసినా తెలియకపోయినా మనం ఆనంద స్వరూపులం. అందుకే దుఃఖాలు కోరుకోం. ఏ దుఃఖాన్ని కూడా రావాలని కోరుకుంటావా? ఒక కష్టం రావాలో, ఒక సమస్య రావాలో, అబ్బా ఫ్రీగా ఉన్నాను, ఏదైనా సమస్యలు వస్తే బాగుండు, వాటిని సాల్వ్ చేస్తాను, ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను, ఇప్పుడు ఏదైనా రోగం వస్తే బాగుండు. ఇలా ఎప్పుడైనా అనుకుంటామా? అసలు అటువైపు ఆలోచనే చేయం. ఎందుకు అంటే మనం ఆనంద స్వరూపులు. మనం ఆనంద స్వరూపం అంటానికి ఇదే గుర్తు. కష్టాలని కోరుకోవట్ల, రమ్మని ఆహ్వానించట్ల. సమస్యలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు, భయాలు వేటిని మనం ఆహ్వానించట్ల. మనం ఎందుకు అంటే ఆనంద స్వరూపులం కాబట్టి. మరి ఈ మూడు లక్షణాలు ఎవరివి? నావే. నేను సత్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. నాకేదో తెలుసుకోవాలని తపన నాలో ఉంది, అది చిత్తు స్వరూపం. ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను, ఇది ఆనంద స్వరూపం. దీన్ని బట్టి మన యథార్థ స్వరూపం సచ్చిదానంద స్వరూప ఆత్మే, అదే ఆత్మ. అయితే మనం ఆత్మ అంటానికి ప్రమాణం ఏమిటి? ఆత్మ ఉన్నది అంటానికి నిదర్శనం ఏమిటి? ఆత్మ ఉంటే ఎందుకు కనిపించదు? మేడం మరి బాగానే చెప్పారు కానీ కనిపించట్లేదే నాకు, ఆత్మ ఉందని నాకు ఎలా తెలుసు అంటే, మనం ఆత్మే అనటానికి ప్రమాణం ఆత్మ లక్షణాలైన సత్, చిత్, ఆనందం. అది మనం కలిగి ఉండటం. ఈ మూడు మనలో ఉన్నాయిగా. ఇప్పుడు విశ్లేషించుకున్నాం, ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం, సత్ స్వరూపం ఉంది. ఏదో తెలుసుకోవాలని తపన, తెలుసుకుంటూ ఉంటాం. అది ఏదైనా అవ్వచ్చు. ఎక్కడికైనా వెళ్ళి ఇదేంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఏదో షాప్కి వెళ్తాం, వాడు ఏదో చూపిస్తాడు, ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత ఖరీదు, ఎన్నాళ్ళు ఉంటుంది,
దీనికి మోటార్ పోతే ఎక్కడికి వెళ్ళి బాగు చేయించుకోవాలి, 100 ప్రశ్నలు వేస్తాం వాళ్ళు. పాపం వాడనుకుంటాడు ఇది మనం కొనుక్కుంటామేమో అనుకుంటాడు. ఆహా అలాగా అని అది వినేసి వెళ్ళిపోతాం. ఇది తపనే, జ్ఞాన స్వరూపమే అది కూడా. మళ్ళీ మనమేం తక్కువ వేసుకోక్కర్లేదు అంచనాలు. మనం కొన్నా కొనకపోయినా ఆ వస్తువు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, తపన ఉంది కదా మనలో. ఆ తపనే చిత్త స్వరూపం, జ్ఞాన స్వరూపం. అలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అసలు మన ఆనందాన్ని మనం గుర్తించట్లేదండి. ఫస్ట్ మనలో ఉన్నది ఏంటంటే, నేను ఆనందంగా ఉన్నాను అని మనం ఎప్పుడు గుర్తు చేసుకోం. మన గుర్తులన్నీ ఎక్కడ ఉంటాయంటే దుఃఖాల మీద ఉంటాయి. బా, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, నడుం నొప్పి, నిద్ర లేదు. అబ్బా ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళు ఎవరికో వెళ్ళాలి, ఈ ఎండలో పడి వెళ్ళాలా, అబ్బా ఇన్ని కష్టాలనే గుర్తు చేసుకుంటాం గాని ఎప్పుడైనా నేను ఆనందంగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను అని మనల్ని మనం అనుకున్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? నాలుక చివరి నుంచి బానే ఉన్నాళ్ళండి, ఇంకా కాకపోతే బ్రహ్మానందం లాగా మేం ఎందుకు బాగుంటాం మీరు బాగుంటారని ఇంకో 2 డైలాగులు వేస్తాం. అంతే తప్ప ప్రాక్టికల్ గా నేను చాలా బాగున్నాను ఏ రోజైనా మనల్ని మనం ప్రశంసించుకున్నాం, కనీసం గుర్తు చేసుకున్నాం. ప్రశంస కూడా కాదు, ఉన్నది ఉన్నదాన్ని ఉన్నట్లు మనం యాక్సెప్ట్ చేశాం. నొప్పి రాగానే నొప్పి అంటాం, మరి నొప్పి లేని రోజులు, నొప్పి అంటే ఇప్పుడు వచ్చింది, మరి ఇంతకాలం ఏ నొప్పులు లేవు, అప్పుడైనా మనం బాగున్నాం అనుకున్నామా? ఇక్కడ మనం గమనించాల్సింది మన ఆనందాన్ని మనమే గమనించాలి. మనం ఏమంటాం, నేను బాగున్నానని నేను గుర్తించలేనా, నేను బాగోనప్పుడు నేను బాగోలేదు అని చెప్తున్నప్పుడు నేను బాగున్నానని నలుగురు గుర్తించి నువ్వు బాగున్నావని చెప్పాలనుకోవటం హాస్యాస్పదం కాదు. అదే ఇక్కడ చెప్పేది. ఆత్మ ఉంది అని చెప్పటానికి, ఇక్కడ ఆత్మ అంటానికి లక్షణాలైన సత్తు చిత్తు ఆనందం మనలో కలిగి ఉండటమే. కొన్ని మతాల వాళ్ళు కొందరి అభిప్రాయాలు ఎలా ఉంటాయి అంటే, ఇంత ప్రపంచం ఏమీ లేని శూన్యం నుంచి వస్తోందా, ఏమీ లేని శూన్యం నుంచి వస్తోందా. పెద్ద అంటే కొంతమందికి ఆత్మ ఉన్నది అని చెప్పే వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళనే శూన్యవాదులు అంటారు. ఈ శూన్యవాదులు ఏమంటారు, ఈ ప్రపంచం శూన్యంలోంచి వస్తోంది మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతుంది అంటారు. అంటే శూన్యం నుంచి ఏదైనా వస్తుందా? శూన్యంలోంచి ఏమైనా వస్తుందంటే శూన్యంలోంచి ఏదీ రాదు, అక్కడ ఏదో ఉండబట్టే వస్తుంది. ఇంత ప్రపంచం ఏమీ లేని శూన్యం నుంచి వస్తుందా? ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు కూడా చిన్న విత్తనంతోనే వస్తుంది కదా. అంత పెద్ద మర్రి వృక్షం ఏర్పడిందంటే ఎప్పుడో ఒకప్పుడు చిన్న మర్రి గింజ భూమిలో నాటుకుంది, అది ఇప్పుడు అంత మహావృక్షమైంది. అంతేగాని శూన్యం నుంచి వస్తుందా? అలాగే చెట్టు యొక్క అన్ని భాగాలు కూడా సూక్ష్మ రూపంలో ఆ విత్తనంలోనే ఉన్నాయి. సూక్ష్మ రూపంలో కాయలు, పెద్ద వృక్షం, ఓడలు ఎంత విస్తరించి ఉంటాయండి మర్రి చెట్లు. అంత పెద్ద మర్రి చెట్టు ఆ చిన్న గింజలో సూక్ష్మ రూపంలో ఉంది. ఇప్పుడు భూమిలోకి పడిన తర్వాత అది మొక్కై మానై ఎదిగి స్థూలంగా కనిపిస్తుంది. అయితే వాళ్ళు అనేది ఏంటంటే గాఢ నిద్రలో దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, మనిల్లు, భార్య, బిడ్డలు, మంచి చెడు, ఈ సంఘటనలు, సంకల్పాలు, సుఖ దుఃఖాలు, జ్ఞానం, అజ్ఞానం, శబ్దాది విషయాలు ఇవేమీ లేవు కదా. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇవేమి ఉండవు కదా, అప్పుడు శూన్యం ఉంటుంది కదా. అదే శూన్యం అంటారు వాళ్ళు. ఎందుకంటే కొన్ని మతాల్లో కొన్నిట్లలో అభిప్రాయం ఏంటంటే శూన్యాన్ని వాళ్ళు చెప్తారు, కానీ నిద్రలో దేహం, ఇంద్రియాలు, మనోబుద్ధులు పూర్తిగా నశించిపోవటం లేదు. నిద్రలో పోతున్నాయా? పోవటం లేదు. అవి సూక్ష్మ రూపంలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం అవగాహన చేసుకుంటే, ఇప్పుడు రాబోయే 4వ ప్రకరణం, మనం ఎలా పుట్టాము, ఈ స్థూల శరీరం ఎలా వచ్చింది, సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది, కారణ శరీరం ఎలా వచ్చింది, అవన్నీ మనం అవగాహన చేసుకోవాలంటే ఇది ముందు అవగాహన చేసుకోవాలి.
నిద్ర నుంచి లేచిన తర్వాత వ్యక్తమై వాటి వాటి పనులు చేస్తుంది. నిద్రలో ఏమీ లేకపోతే నిద్ర లేచిన తర్వాత ఎలా వస్తాయి? అంతే కదా. ఆ అనుభవాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు? నేను హాయిగా నిద్రపోయాను అని చెప్తున్నావు. ఎలా చెప్తున్నావు నువ్వు? అక్కడ ఏదో ఉంది, శూన్యమైతే ఎలా చెప్పగలవు? అక్కడ శూన్యమైతే నువ్వు చెప్పలేవు కదా. అక్కడ ఏదో ఉంది. అంతేకాదు, సృష్టికి పూర్వము ఏకమైన సత్తా ఒకటే ఉంది. సృష్టికి పూర్వం కొద్దిగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఎందుకంటే సబ్జెక్టులకు వెళ్లే కొద్ది మనం కొద్దిగా సూక్ష్మంగా ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. సృష్టి ముందు కూడా ఏకమైన ఒక సత్తా ఉంది, అందులో అన్నీ ఉన్నాయి. చాంద్రోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు కుమారుడైన శ్వేతకేతువుకి ఆయన బోధించాడు. సత్ ఏవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. చాంద్రోగ్యోపనిషత్తులో అన్నమాట. అంటే నాకేమీ తెలీదు, హాయిగా నిద్రించాను అని గాఢ నిద్ర నుంచి లేచిన తర్వాత అందరూ అంటూ ఉంటారు కదా. ఆ విషయం మనకెలా తెలిసింది? నిద్దట్లో ఏమీ తెలియని శూన్యస్థితి లేదు కదా. నిద్దట్లో ఏమీ తెలియని శూన్యస్థితి కాదు కదా. ఏమీ తెలియదని గాని హాయిగా నిద్రించానని గాని అక్కడ మనం ఎలా తెలుసుకున్నాం? అంటే నిద్ర నుంచి లేచిన తర్వాత ఎలా తెలుస్తుంది? నిద్ర లోపల ఎలా తెలుస్తుంది? గాఢ నిద్రలో. నిద్ర నుంచి లేచిన తర్వాత నీకు ఎలా ఎవరు చెప్తున్నారు? ఈ రెండు అనుభవాలను నిద్రలో, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు ఎవరో నిన్ను గమనించి చెప్పాలి. ఇక్కడ శూన్యాన్ని శూన్యం కాదు అని చెప్పడానికి ఉదాహరణలు అన్నమాట. నిద్ర నుండి లేచిన తర్వాత మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరది? అక్కడ సాక్షిగా ఉన్నది ఎవరు? నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు హాయిగా నిద్రపోయావని సాక్షిగా చెప్పింది ఎవరు? మెలకు వచ్చిన తర్వాత నువ్వు హాయిగా నిద్రపోయావు అని చెప్పి మనకి మళ్ళీ గుర్తు చేసింది ఎవరు? అదే ఆత్మ. కాబట్టి శూన్యం కాదు. శూన్యవాదులు అలా చెప్తారు, కానీ శూన్యం కాదు. నిద్రలో శూన్యం ఉన్నదని ఈ శూన్యవాది ఎలా అనుకుంటాడు? ఆ శూన్యాన్ని తాను చూసి లేదా తాను తెలుసుకుని చెప్పాలి. అంటే తాను అక్కడే ఉండాలి కదా. చూసుండకపోతే ఎలా చెప్పగలుగుతున్నావయ్యా అంటే ఏం చేస్తాడు? తెల్లమొగం వేస్తాడు. కాబట్టి శూన్యం ఉన్నది అంటం తప్పు. మీకు మళ్ళీ ఎక్కడైనా శూన్యవాదం వస్తే ఇది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. శూన్యం అంటే ఇది వింటానికి కొద్దిగా బోరుగా అనిపించి ఉండొచ్చు, కానీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మనం ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ముందు ఇది అవగాహన చేసుకోవాలి. శూన్యం కాదు, అక్కడ ఆత్మ అనేదే కరెక్ట్. ఏమీ లేదు కాదు, ఆ ఏమీ లేని చోట ఉన్నది ఆత్మ చైతన్యం. అది మనం ఇక్కడ అవగాహన చేసుకున్నది. గాఢ నిద్రలో నేను లేను అని నిద్ర నుంచి మేలుకున్న వాడు చెప్పగలడా? అప్పుడు లేను ఇప్పుడున్నాను అంటాడా? అప్పుడైతే నేను లేను కానీ ఇప్పుడున్నాను అంటాడా? అప్పుడు లేనివాడు ఇప్పుడు ఎలా వచ్చావు? అదే ప్రశ్నలు వస్తాయి కదా. శూన్యం నుంచి ప్రపంచం వచ్చింది అంటే దాన్ని మనం ఖండించాలి. శూన్యం నుంచి ప్రపంచం రాలేదు. శూన్యం శూన్యం అనే మాట లేదు. చెప్పాలి అంటే శూన్యం కాదది, ఆ ఉన్నది పరమాత్మ చైతన్యం. శూన్యం అని వాళ్ళు ఏదైతే అంటున్నారో అది పరమాత్మ చైతన్యం. ఆత్మ ఉంటే ఎందుకు కనిపించదు అని కొంతమంది ప్రశ్న. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్. ఆత్మ దేన్నైనా తెలుసుకుంటుంది, కానీ ఆత్మని తెలుసుకోవడానికి ఇంకొక ఆత్మ లేదు. ఇప్పుడు ఆత్మ ఒక్కటే, ఆత్మ అంటే ఉన్నది ఒకటే. అది నేనైనా కావచ్చు, అంతటా ఉన్నదైనా కావచ్చు. ఏదైనా ఉన్నది ఒక్కటే, దాన్ని తెలుసుకోవడానికి ఇంకొకటి లేదు. ఇది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి, తెలుసుకోవాలి. ఆత్మ నీవే కనుక నిన్ను నువ్వు చూసుకోవటం కుదరదు. కాకపోతే అజ్ఞానం వల్ల నువ్వెవరో నీకు తెలియదేమో, అని ఆత్మవి నువ్వే. శాస్త్రజ్ఞానంతో ఇప్పుడు ఆత్మని అని తెలుసుకుని సాధనల ద్వారా ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. అయితే ఆత్మ తెలియబడేది కాదు, తెలుసుకునేది. దానంతటది ఆత్మ నీకు తెలియబడదు, నువ్వు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళా, అక్కడే ఉంది, కానీ తెలుసుకునేది నువ్వే. ఇప్పటి వరకు తెలుసుకోలేదు అజ్ఞానంలో, ఇప్పుడైనా తెలుసుకో.
కాబట్టి దేనితోనూ ఆత్మని తెలుసుకోవడానికి వీల్లేదు. శుద్ధ బుద్ధితో విచారణ చేసి అప్పుడు ఆత్మని నేను అని తెలుసుకో. నీ బుద్ధితో విచారణ చెయ్యి, అప్పుడు నీకు ఆత్మ అంటే ఏంటో తెలుస్తుంది. మంత్రపుష్పంలో మన శరీరంలోనే మన హృదయంలోనే ఆత్మ ఉన్నది అని స్పష్టంగా చెప్తున్నారు. పద్మకోశ ప్రతీకాశం తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. మనం మంత్రపుష్పం కూడా వివరించుకున్నాం కదా. అందులో ఏముంది? ఆత్మజ్ఞానమే స్వరూపంగా కలది కాబట్టి అన్నింటినీ తెలుసుకుంటుంది. దానికి తెలియబడేది ఇంకొకటి లేదు. నీ హృదయంలోనే ఉంది ఆత్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. దీనితో ప్రజ్ఞానం బ్రహ్మ, ఇదే ఆత్మ చైతన్యం. నువ్వు తెలుసుకుంటే నీ లోపల ప్రజ్ఞ, ఆ తెలివితోనే నువ్వు ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోగలవు. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది మహావాక్యం. మహావాక్య వివరణ ఇంతవరకే ఇచ్చారు. తర్వాత వాటిలో మహావాక్య వివరణలు ఉంటాయి ఉపనిషత్తుల్లో. అప్పుడు మనం ఈ ప్రజ్ఞానం బ్రహ్మనే అక్కడ తెలుసుకుందాం. ఓకే, ఇప్పటికి 3వ ప్రకరణం పూర్తయింది. ఇప్పుడు ఆత్మ అంటే అర్థమైంది. శరీరం నేను కాదు, 3 శరీరాలు నేను కాదు, 5 కోశాలు నేను కాదు, 3 అవస్థలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, పంచేంద్రియాలు నేను కాదు. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాం. నేను ఆత్మని అని కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందు పంచభూతాలు ఎలా పుట్టాయి 3వ ప్రకరణంలోకి వెళ్తుంది. అంటే 3వ అధ్యాయం లాంటిది అనుకుంది. ఇందులో పంచభూతాలు అసలు ఎలా పుట్టాయి, ముందు ఏమొచ్చాయి, అసలు ఏమి సృష్టి ముందు సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది, పంచభూతాలు ఎలా వచ్చాయి అనేది చెప్తూ 35 చూడండి. అధ చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామః. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. తత ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోస్తేజః తేజః ఆపః ఆద్భ్య పృథివీ. ఇక 24 తత్వాలు. 24 తత్వాలు ఎలా ఉద్భవించాయో వాటి గురించి తెలుసుకుందాం. పరమాత్మని ఆశ్రయించుకుని త్రిగుణాలే లక్షణాలుగా కలిగిన మాయ ఉంది. పరమాత్మని ఆశ్రయించుకుని త్రిగుణాలు, 3 గుణాలు ఏంటవి? సత్వ రజస్తమో, ఈ 3 గుణాలే కలిగి ఉన్నది మాయ. ఇందులోంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి పుట్టాయి. ఇలా చెప్పుకుంటే మనకి అవగాహన సరిపోదు, అందుకు దాన్ని వివరించుకుందాం. ఇంతకుముందు 3 శరీరాల గురించి తెలుసుకుందాం. అందులో సూక్ష్మ శరీరం గురించిన విచారణ చేసే సందర్భంలో ఆ సూక్ష్మ శరీరంలో భాగమైన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల గురించి చెప్పుకున్నాం. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. అసలు అవ్వంటే ఏంటి, వాటి అధిదేవతలు ఎవరు, వాటి పనులేంటి, ఈ విషయాలన్నీ కూడా ఇంతకుముందే తెలుసుకున్నాం. అధిదేవతలు అవి ఏవే పనులు చేస్తాయి, కానీ అవి ఎలా దేనితో తయారయ్యాయో చెప్పుకోలేదు. అవి ఎలా తయారయ్యాయో మనం అప్పుడు చెప్పలేదు అక్కడ. ఇప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఇవి పంచీకరణం చెందని పంచభూతాల తన్మాత్రలతో తయారయ్యాయి, సూక్ష్మభూతాలు. అయితే ఇప్పుడు ఆ పంచభూతాలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి యొక్క సాత్విక అంశాల వల్ల ఏమొచ్చాయి? ఇక్కడ మళ్ళీ 3 అంశాలు: సాత్విక అంశాలు, రాజసిక అంశాలు, తామసిక అంశాలు. ఎందుకంటే ఇక్కడి నుంచి సబ్జెక్ట్ మారిపోతుంది, దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. పంచభూతాల నుంచి ఏర్పడే సాత్విక అంశాలేంటి, రాజసిక అంశాలేంటి, తామసిక అంశాలేంటి? ఇవి వాటి యొక్క సాత్విక అంశాల వల్ల ఏమొచ్చాయి, రాజసిక అంశాల వల్ల ఏమొచ్చాయి, తామసిక అంశాల వల్ల ఏమి తయారయ్యాయి, ఈ విషయాలు చెప్పబోతున్నారు. అంటే ఈ మొత్తం శరీరం ఎలా తయారైంది, ఈ శరీరం రావటానికి ఏదో కొన్ని డిఎన్ఏలు ఇంకా చాలా రకరకాలు చెప్తూ ఉంటారు, కొన్ని అంగాలతో తయారై అసలు ఈ శరీరం ఎలా తయారైంది, దాని లోతుకి మనం ఇప్పుడు వెళ్దాం. అంటే పంచభూతాలలోని ఏ అంశం వల్ల ఏ ఇంద్రియం తయారవుతుందో
ఇక్కడ వివరంగా తెలియజేస్తున్నారు. ఇలా చెప్పబోయేవి 24 తత్వాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, 5 పంచప్రాణాలు, 5 తన్మాత్రలు, 4 అంతఃకరణ. ఇలా ముందుగా అసలు ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి వాటి గురించి తెలుసుకుందాం. సర్వత్రా వ్యాపించి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ స్వయం ప్రకాశ చైతన్యమే ఆత్మ చైతన్యం. అదే పరమాత్మ. ఈ పదం మాత్రం మనం చాలా బాగా అవగాహన చేసుకోవాలి. సూక్ష్మాతి సూక్ష్మం, అంతటా వ్యాపించి ఉన్న, కేవల శరీరమే కాదు, సర్వత్రా అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ, అంటే సూక్ష్మంలో కూడా ఇంకా సూక్ష్మమైన స్వయం ప్రకాశం. దానికి మళ్ళీ ప్రకాశింపచేసేది ఏదీ లేదు, అదే ప్రకాశిస్తుంది. స్వయం ప్రకాశక చైతన్యం, అదే ఆత్మ చైతన్యం, అదే పరమాత్మ చైతన్యం. ఈ పరమాత్మ చైతన్యమే ఆత్మ, పరమాత్మ చైతన్యమే సర్వత్రా ఉన్నది. అదే బ్రహ్మం, అదే అసలు సత్యం. ఉన్నది అది ఒక్కటే, దానికంటే వేరుగా ఏమీ లేదు. అసలు అదే ఒక్కటే ఉంది. ఒకవేళ ఉన్నట్లు కనిపించినా కూడా అది భ్రమ మాత్రమే. ఇంకేదో ఉంది అనిపించినా అదంతా మన భ్రమే. అలాంటి ఏకం అద్వయమైన పరమాత్మని ఆశ్రయించుకుని మాయ ఉంది. అంటే ఒక్క పరమాత్మ తప్ప ఇంకేమీ లేదు. ఆ పరమాత్మని ఆశ్రయించుకుని మాయ. ఇప్పుడు రెండోది వచ్చింది. పరమాత్మని ఆశ్రయించుకుని ఏమీ లేని చోట ఉన్నది కేవలం పరమాత్మే. ఇది అవగాహన చేసుకోవాలి. ఆ పరమాత్మని ఆశ్రయించుకుని ఇప్పుడు రెండవదైన మాయ మనకి వచ్చింది. పరమాత్మ కన్నా వేరుగా ఏదీ లేదు అంటూ పరమాత్మని ఆశ్రయించుకుని మాయ ఎలా ఉంది? ఇది మన ప్రశ్న. బాగుందండి, ఏం లేదు, పరమాత్మ ఒక్కడే అంటున్నారు, మళ్ళీ మాయ ఎలా వచ్చింది అంటే అది సందేహం. నిజంగా లేదు. ఈ మాయ అంటేనే లేనిది. మాయ అంటేనే లేనిది. పేరులో నేముంది. పేరన్నా నేమన్నా ఒకటే కదా. పేరులో నేముంది. ఓ ప్రశ్న అనమాట. పేరులో నేముంది. పేరే నేము. నేమన్నా పేరన్నా ఒకటే కదా. అలాగే ఇది అజ్ఞానం. అంటే అక్కడ ఏమీ లేదు. పరమాత్మను ఆశ్రయించుకుని మాయ ఉంది అంటే అది భ్రమ. అజ్ఞానంలో మనకి కలిగే భ్రమ. ఇది మాయ అంటే. మాయ అంటేనే భ్రమ. అందుకనే దానికి మాయ అని పేరు పెట్టారు. ఇంతకీ మాయ అంటే ఏంటి? యా మా సా మాయ. ఏదైతే లేదో అదే మాయ. యా మా సా మాయ. నోట్ చేసుకోండి. మాయ అంటే ఏంటి అంటే ఏది లేదో అదే మాయ. మాయ అంటే ఏది లేదో అదే మాయ. గారడీ వాడు ఎన్నో చూపిస్తాడు, అదంతా మాయ అని మనకు తెలుసా? గారడీ వాడి దగ్గర ఏదో చిన్నది పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ అబ్బక దబ్బరా అంటాడు, ఏదో అంటాడు, ఏదో కొన్ని మంత్రాలు చదువుతాడు, అక్కడి నుంచి రకరకాలు చూపిస్తాడు. వాడి దగ్గర ఉంటే అది కాదు, అది మాయ. అలాగే ఏది లేదో అదే మాయ. కాబట్టి మాయ అంటే నిజంగా లేనిదే. నిజంగా లేనిదే. దీనికి ఒక కథ ఉంటుంది. యోగ వాసిష్ఠుల్లో ఒక కథ చెప్తారండి. ఆ కథని మనం రేపు చక్కగా జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం. అందువల్ల దాని నుంచి వచ్చేది కూడా నిజంగా లేనివే. ఏది లేదో అదే మాయ, దాని నుంచి వచ్చేవి కూడా మాయే. అంతా భ్రమ మాత్రమే. మనం వివేకంతో విశ్లేషించకుండా ఉన్నంత కాలం, అది దాన్ని అలా చూస్తూ ఉన్నంత కాలం అది విజృంభిస్తూ ఉంటుంది. అంటే వివేకంతో విశ్లేషణ చెయ్యం, అది ఉందేమో అనుకుంటూ ఉంటాం కదా, భ్రమపడుతూ ఉంటామా? భ్రమలో ఉన్నంత వరకు అది విజృంభిస్తూనే ఉంటుంది. అనేక వ్యామోహాలు కలిగిస్తుంది, మనల్ని తికమక పట్టేస్తూ ఉంటుంది. వివేకంతో విచక్షణ జ్ఞానంతో పరిశీలించావా? అప్పుడు చీకట్లు, దీపం రాగానే చీకట్లు మాయమైనట్లుగా ఈ మాయాజనిత ప్రపంచం లేకుండా పోతుంది. అంటే ఇప్పుడు మనందరం ఎందులో ఉన్నాం? మాయలో ఉన్నాం. ఏది లేదో అదే కనిపిస్తోంది నీకు, లేనిదే కనిపిస్తోంది.
ఏది లేదు అదే నువ్వు ఊహించుకుంటున్నావు, అదే చూస్తున్నావు. మాయాజనిత ప్రపంచం లేకుండా పోతుంది. అయితే ఎంతగా ఆలోచించినా, ఎంతగా లోతుగా విశ్లేషించినా మనం నమ్మలేకపోతున్నాం. ఎందుకు నమ్మలేకపోతున్నాం? మన కంటికి కనిపిస్తోంది కాబట్టి. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే యోగ వాసిష్టంలో శ్రీరాముడికి ఈ వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్పిన బాలకోపాఖ్యానం అనే కథ మనకి వింటే అర్థమవుతుంది. ఈ కథ చెప్పుకుందాము, ఇవాళ చెప్పుకుందాం. రేపు అనుకున్నాను ఇవాళ చెప్పుకుందాం, ఉదయ జాగ్రత్తగా విందాం. బాలకుడు అప్పటికి చిన్న పిల్లవాడు అనమాట. యోగ వాసిష్టంలో అందులో ఉంది. వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి పిల్లలుగా ఉన్నప్పుడు అదే శ్రీరాముడికి చెప్తాడు. యోగ వాసిష్టంలోనే ఒక కథ. రఘుకుల తిలక రామచంద్ర, ఈ ప్రపంచం గాని, ఇందులోని వస్తువులు విషయాలు గాని, ఈ ప్రపంచ సృష్టికి కారణమైన పంచభూతాలు గాని సత్యంగా ఉన్నవే అని మనకు అనిపిస్తున్నప్పటికీ నిజంగా ఇవేమీ లేవు. ఏమీ తెలియని అవివేకైన బాలుడికి వాడి ఏడుపు మాన్పించటానికి కథలో కల్పిత వస్తువులు ఎలా చెప్తామో అలాగే ఇవి కూడా అసత్యాలే, లేనివే. నిజంగా అవి పరమాత్మ కన్నా వేరుగా లేనే లేవు. ఒక్క పరమాత్మ మాత్రమే ఉన్నది, మిగిలినవన్నీ ఏవీ లేవు. ముందు దీన్ని మనం అవగాహన చేసుకుందాం. ఉన్నది సత్యమైన పరమాత్మ ఒక్కటే. ఈ విషయం రూఢి అవ్వటానికి నీకు బాలకోపాఖ్యానం అని చెప్తాను, ఒక కథ. అది జాగ్రత్తగా విను అన్నారు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు కథ చెప్తున్నాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఉన్నాడు. అతనికి 5 సంవత్సరాల వయసు గల ఒక కుమారుడు, ఒక కొడుకున్నాడు. వాడు చాలా కొంటెవాడు, అంటే బాగా అల్లరి చేసేవాడు, తెలివైన వాడు. రోజు అల్లరి చేయటం, ఏడవటం ఆ పిల్లవాడి దినచర్య. కథలు చెప్పమని అందరినీ వేధిస్తూ ఉంటాడు, ఏడ్చి గోల చేస్తూ ఉంటాడు. వాడికి కథలు చెప్పటంలో నేర్పరైన ఒక దాది, దాది అంటే ఆయా అన్నమాట, ఒక ఆవిడ ఆ పిల్లవాడిని చూస్తూ ఉన్న ఒక ఆయా ఉంది. వాడి ఏడుపు మాన్పించడానికి ఆ దాది ఒక రోజున ఆ పిల్లవాడికి ఒక కథ చెప్పింది. ఆ కథ ఏంటో మనం తెలుసుకుని దాన్ని విశ్లేషిస్తే మనకి ఈ ప్రపంచం యొక్క కథ, దీనికి కారణమైన మాయా తత్వం ఏంటో మనకి అవగాహన అవుతుంది. మొదలు పెడదామా? బాలకోపాఖ్యానం కథ విందామా? విందాక అవగాహన చేసుకుందాం. చెప్తోంది ఆవిడ, దాది పిల్లవాడికి చెప్తోంది, ఆ ధనికుడి కుమారుడికి. నాయనా, బొత్తిగా స్వరూపమే లేని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో స్వరూపమే లేని పట్టణం. ఫస్ట్ది ఎన్నో లెక్క పెట్టండి, నేను లెక్క పెట్టట్లే, మీరే లెక్క పెట్టారు. ధైర్యశాలులైన 3 కుమారులు ఉన్నారు, రాజకుమారులు. వారిలో 2 ఇంకా పుట్టలేదు, 3వ వాడు ఇంకా తల్లి గర్భంలోకి ప్రవేశించనే లేదు. 3 కొడుకుల్లో 2 పుట్టలేదు, ఇంకోటి తల్లి గర్భంలోకి ప్రవేశించనే లేదు. ఈ 3 కలిసి లోక సంచారం కోసం బయలుదేరి ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ 3 చెరువులు ఉన్నాయి. అందులో ఒక చెరువు పూర్తిగా ఎండిపోయింది. మిగిలిన రెండింటిలో ఒక్క చుక్క కూడా నీరు లేదు. అయినప్పటికీ ఆ చెరువులో అలలు బాగానే కనిపిస్తున్నాయి, వస్తున్నాయి. పూర్తిగా ఎండిపోయిన చెరువులో 3 రాజకుమారులు చక్కగా జలకాలాడి, స్నానం చేసి జలక్రీడలు ఆడారు. సాయంకాలానికి ఇంకొక ఊరు చేరుకున్నారు. కానీ ఆ ఊరు అప్పటికి ఇంకా పుట్టలేదు, అంటే తయారవలేదు, ఆ ఊరే లేదు. అక్కడ లక్షల మంది జనులు కోలాహలంగా వారి వారి పనులలో నిమగ్నమైపోతున్నారు. దూరంగా వాళ్ళకి, ఈ రాజకుమారులకి, పుట్టనిది రాజకుమారులకి 3 ఇళ్లు కనిపించాయి. ఒకదానికి గోడలు కాని, స్తంభాలు కాని, కప్పు గాని ఏదీ లేదు. మిగిలిన 2 ఇంకా కట్టనే లేదు. గోడలు, స్తంభాలు, కప్పులు లేని ఇంట్లోకి వెళ్లారు 3 రాజకుమారులు. అక్కడ 3 బంగారు గిన్నెలు కనిపించాయి. అందులో ఒకటి చూర్ణం అయిపోయింది, పొడి పొడి అయిపోయింది ఒక గిన్నె. ఇంకా 2 కూడా ముక్కలు ముక్కలైపోయి ఉన్నాయి. ఆ చూర్ణమైన గిన్నెలో, మ్యూట్ చేసుకోండి, ఒక రాజకుమారుడు మానెడు తక్కువగా 4 సోలల
బియ్యం కొలిచి పోసాడు. పూర్వకాలంలో కొలతలు వేరే ఉండేవి, కొంచెము, మానిక, సోలలు అలా. మానెడు తక్కువగా 4 సోలల బియ్యం కొలిచి పోసాడు. అన్నం వండి ఆ రాజకుమారులు 1000 మందికి అన్నదానం చేశారు. వాళ్ళు కూడా తృప్తిగా తిని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు. కథ కంచికి మన ఇంటికి అని చెప్పింది దాది. బాగుందా కథ అని అడిగింది. భలే భలే బాగుంది అన్నాడు బాలకుడు. ఇక్కడ కథ నడిచింది మామూలుగానే, బాలకుడు విన్నాడు, బాగుందన్నాడు. మనం కూడా విన్నాం. మరి బాగుందా కథ? విశ్లేషణ చేస్తే ఇందులో నిజం ఏమైనా ఉందా? రాజకుమారు పుట్టలే లేదు, కానీ దేశ సంచారానికి బయలుదేరారు. నీరు పట్టులేని చెరువులో స్నానం చేసి జలకాలాడారు. ఇంటికి గోడలు, స్తంభాలు, కప్పులు లేవు, అందులో ప్రవేశించారు. చూర్ణమయం ఉన్న గిన్నెలో, చూర్ణం అంటే పొడి పొడిగా అయిపోయిన గిన్నె, మానికి తక్కువ సోలలు, అంటే 4 సోలలు అయితే ఒక మానిక, మానికి తక్కువ సోలలు 4 సోలలు అంటే 0 బియ్యం, ఏం లేవు బియ్యం అక్కడ, కొలిచారు. అన్నం వండి 1000 మందికి అన్నదానం చేశారు. అందులో రవ్వంత సత్యం లేకపోయినా ఆ బాలుడు ఊ ఊ కొడుతూ శ్రద్ధగా వెళ్ళాడు. భలే భలే బాగుంది అన్నాడు, ఆనందించాడు. ఎందువల్ల? వాడి బుద్ధికి సత్యాసత్యాలు నిర్ణయించే వివేకం లేదు. ఇది నిజమా, ఇది కాదా, అదేంటి వాళ్ళు పుట్టలేదు కదా అని వాడు అడగటానికి అంత తెలివితేటలు వాడికి అప్పటికి పుట్టరాల. కొన్ని మాటల వల్ల, కొన్ని ఆకారాలు కల్పించుకొని మనస్సును వాటి మీద లగ్నం చేసి వాడు ఆనందించాడు. అలాగే మనం కూడా పరమార్థ విషయంలో వాడు అంటే ఆ బాలుడి కంటే బుద్ధిమంతులు అయితే ఏం కాదు, మనం కూడా వాడికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో అన్ని తెలివితేటలు మనకి ఉన్నాయి. 5 ఏళ్ల బాలుడు విన్న కథని బాగుంది బాగుంది అన్నాడు, మనకు కూడా అంత బుద్ధిమంతులమే. మన సంకల్పంతో ప్రపంచంలోని పేర్లు, ఆకారాలు కల్పించుకొని వాటిని సత్యమని నమ్మి బూటకమైన వ్యవహారం చేస్తున్నాం. మనం మన అజ్ఞానం వల్ల మోసపోతున్నాం. పిల్లవాడికి కథలో రూపాలు ఏర్పరచుకుని రాజకుమారులు ఉన్నారు, నీటిలో స్నానం చేశారు, ఇంట్లోకి వెళ్ళారు, బియ్యం కొల్చారు, అందరికి భోజనం పెట్టారంటే వాడికి అది కరెక్ట్. కానీ వాడిలాగే మనం కూడా అదే అజ్ఞానంలో ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? మన అభ్యాసంతో లోతుగా విశ్లేషణ చేసి ఈ జాగ్రత్త అవస్థలో సంకల్పాలు మానేస్తే గాఢ నిద్రలో జగత్తు ఎలా లేకుండా ఉంటుందో అలాగే ఈ జాగ్రత్తలో కూడా లేకుండానే ఉంటుంది. దానితో మన సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. ఇది విన్నంత తేలిక కాదండి. వింటం బాగుంది, వాడు కథ విన్నట్లుగానే మనం కూడా విన్నాం ఈ మాటలు, కానీ మనం అది మింగుడు పడవు, కొరుకుడు పడవు. ఎందుకంటే మాయ అంటే లేనిదే అని తెలిసిన దాని నుంచే పంచభూతాలు వచ్చాయి అనగానే ఈ పంచభూతాలను మనం ఊహించటం మొదలుపెట్టాం కదా. కాబట్టి సంకల్పాలు మానండి అంటూ, మాయ సత్యంగా పారమార్థికంగా లేనిది, పారమార్థికంగా చెప్పాలంటే లేదు, మాయ అంటే లేదు అని అర్థం. కానీ అందులోంచే పంచభూతాలు వచ్చాయి. ఎలా వచ్చాయి? మన దుఃఖం పోవాలి అంటే మనం చేయాల్సింది ఒక్కటంటే ఒక్కటే ఉంది. ప్రపంచం అసత్యం, మిథ్య అని నమ్మి మనస్సును సంకల్పాలు చేయకుండా, కోరికలు కోరకుండా నిగ్రహించి ఉంచటమే మన కర్తవ్యం. ఈ మనోనిగ్రహం వల్లనే పరమానంద ప్రాప్తి వస్తుంది. మనోనిగ్రహం అంత తేలిగ్గా రాదు, ఎందుకంటే జన్మ జన్మలుగా ఇది అలవాటు చేసేసుకున్నాం. ఈ లేని దాన్ని ఉన్నట్లుగా భ్రమిస్తున్నాం కాబట్టి ఇది మనం లేదన్నా మనం నమ్మం. అందుకని ముందు మనోనిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ మనోనిగ్రహం అనే తపస్సును 100కి 100 మార్కులు వచ్చేదాకా చెయ్యాలి. అలా కాకుండా ఈ ప్రాపంచక వస్తువులు, ధనాన్ని సంపాదించేటప్పుడు దాన్ని కాపాడుకునేటప్పుడు, అవి నశించిపోయినప్పుడు వాటి వల్ల దుఃఖం, బాధ, ఆందోళన కలుగుతున్నాయని తెలిసి కూడా వాటిని సంపాదించాలని ఎవరైతే విశ్వ ప్రయత్నం చేస్తారో వాళ్ళని దుర్మతి అంటున్నారు. ఇవన్నీ ఉండేవి కాదు, తాత్కాలికమే, నశించిపోయేవి అని తెలిసిన వాటి వెంట పరుగు పెడుతున్నాం కదా మనం. అందుకే మనల్ని దుర్మతి అంటూ వశిష్ఠుడు తర్వాత శ్లోకాన్ని చెప్తున్నారు. అక్కడి నుంచి మనం రేపు తెలుసుకుందాం.